ఇంకా ఎందుకు యమజని కాపాడాలనుకుంటున్నావు? ఎందుకా? యమజ కడుపుతో ఉంది. శివ, యమజకి ఒంట్లో బాలే శివ. చూసుకోవడానికి పక్కన ఎవరూ లేరు. నేను వెళ్ళి అసలు ఏమైందో తెలుసుకొని వస్తాను. అమ్మా, శివగారి ఎంత చెప్పినా మీకు అర్థం కావట్లేదా? ఇదంతా యమజ ఆడే డ్రామా. మిమ్మల్ని కావేరిని అడ్డం పెట్టుకొని మళ్ళీ మన జీవితాల్లోకి రావాలని చూస్తుంది. దయచేసి ఇప్పటికైనా ఈ అమాయకత్వం నుంచి బయటపడండి. ఇది అమాయకత్వం కాదే, కడుపు తీపి. యమజ నా పెద్ద కూతురు. ఆ విషయం చెప్పినా మీరు నమ్మరు. చూడతయ్య, నా అంచనా ప్రకారం ఆ యమజ ప్రెగ్నెంట్ అయి ఉండదు. ఆ ఇంట్లో అందరూ వెళ్ళగొట్టారు కదా, నీ సానుభూతి సంపాదించి తిరిగి ఆ ఇంట్లోకి వెళ్ళడానికి ప్లాన్ చేస్తుంది. కాదు శివ, నిజంగానే యమజ కడుపుతో ఉంది. చెప్పాను కదమ్మా, తను పక్కా దుర్మార్గురాలు. అప్పుడు అర్జున్ భార్య అవ్వడం కోసం దొంగతాళి వేసుకుంది. ఇప్పుడు కావేరి జీవితం నాశనం చేయడం కోసం దొంగ కడుపు కూడా తెచ్చుకుంది. అతయ్య, మీది కావేరిది ఒకే రకమైన సైకాలజీ. శత్రువు కూడా బాగుండాలనే కోరుకుంటారు. దీనివల్లే మనందరికీ ఇన్ని కష్టాలు. అమ్మా, నేను స్వరాజ్యం పిన్ని మాయలో పడిపోయి నిన్ను నానా మాటలు అన్నాను. అయినా నా జీవితం బాగుండడం కోసం నువ్విక్కడే ఉండిపోయావు. చివరికి కావేరి పిలిచినా వెళ్ళలేదు. అలాంటి నిన్ను కష్టాలు పడనిస్తానా? అవునత్తయ్య, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. శివ, దయచేసి నా మాట విను. అక్కడ పాపం యమజ పరిస్థితి ఎలా ఉందో. యమజ మన శత్రు అత్తయ్య. ఎందుకు తన మీద అంత ప్రేమ చూపిస్తున్నావు? ఎందుకంటే తను నా పెద్ద కూతురు. ఏంటమ్మా, ఏమంటున్నావు నువ్వు? యమజ నీ కూతురేంటి? అత్తయ్య, మన జీవితాల్లో జరిగిన ప్రతిదీ నాకు తెలుసు. యమజ నీ కూతురయ్యే అవకాశమే లేదు. శివ, కావేరి కంటే ముందు నాకొక ఆడబిడ్డ పుట్టింది. హాస్పిటల్లో ఆ బిడ్డ చనిపోయిందని నాకు దూరం చేశారు. బిడ్డ బతికే ఉంది. ఆ రోజు అదే హాస్పిటల్లో వేరే ఆవిడికి కూడా డెలివరీ అయింది. ఆవిడ బిడ్డ చనిపోయింది. వాళ్ళు బాధపడుతుంటే నేనే నీ బిడ్డని వాళ్ళకిచ్చి చనిపోయిన బిడ్డని తీసుకొచ్చి నీ దగ్గర పడుకోబెట్టాను. అవునమ్మా, ఇతనే. ఆ రోజు నేను బిడ్డనిచ్చింది ఇతనికే. ఇదంతా నేను నమ్మను అత్తయ్య. ఆ యమజ కావాలనే ఇదంతా చేసింది. ఆ వార్డ్ బాయ్ కూడా డబ్బాస చూపించి ఈ డ్రామా ఆడించుండొచ్చు. అవునమ్మా, ఇంతకు ముందు యమజ ఇలాగే ఎన్నో నాటకాలు ఆడింది. ఆ యమజ నమ్మడానికి అసలు వీల్లేదు. స్నేహ, ఎప్పుడో నేను పురుడు పోసుకున్న హాస్పిటల్ వార్డ్ బాయ్ గురించి యమజకి ఎలా తెలుస్తుంది? ఆ యమజ ఏ విషయం అయినా తెలుసుకోగలదు. ఎవరినైనా కన్విన్స్ చేయగలదు. అయ్యో, అది కాదు శివ. ఒక్కసారి వెళ్ళి చూసొస్తాను. వద్దతయ్య, ఇంకా యమజ గురించి మాట్లాడొద్దు.
అవునమ్మా, ఈ ఫోన్ కూడా నా దగ్గరే ఉంచుకుంటాను. లేకపోతే వాళ్ళు నిన్ను కన్విన్స్ చేస్తారు. యమజా, లేమ్మా, పొద్దున్నుంచి ఏమీ తినలేదు. తిన్న కాస్త కూడా వాంతైపోయింది. కనీసం ఈ పాలైన తాగమ్మా. లేమ్మా, చాలాసార్లు వాంతులయ్యాయి కదా, కనీసం ఈ పాలైన తాగకపోతే ఇంకా నీరసం వచ్చేస్తుంది. తాగమ్మా. యమజా, యమజా, ఒరి దేవుడు, డాక్టర్ ఇంతకు ముందే కదా చూసి వెళ్ళింది, ఇంజెక్షన్ కూడా ఇచ్చింది. అయినా యమజ ఇలా ఉందేంటి? యమజా, 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 యమజా. అయ్యో, వాళ్ళేమో రుక్మిణిని రానివ్వట్లేదు. యమజ పరిస్థితి చెప్దామంటే ఫోన్ కూడా ఇవ్వటం లేదు. డాక్టర్కి ఫోన్ చేసినా రాదు. నేనే వెళ్ళి తీసుకురావాలి. నేను వచ్చే వరకు యమజ ఒంటరిగా ఉంటుంది. యమజ, లేమ్మా. యమజ, అయ్యో, ఇక తప్పదు. నేనే వెళ్ళి డాక్టర్ని తీసుకురావాలి. ఈ వారం రోజులు ఎక్కడుంటావు? ఇక్కడే ఉండు. ఇక్కడుండడం ఏంటి? వదిలిపోయిన దరిద్రాన్ని మళ్ళీ తెచ్చుకుందాం అనుకుంటున్నావా? నేను చేసిన అన్ని తప్పులకి మరోసారి మీ అందరినీ క్షమించమని అడుగుతున్నాను. అక్క ఇక్కడ జరిగిన దానికి చాలా బాధపడుంటుంది. వెళ్ళి ఓదారుద్దామన్నా కుదరని పరిస్థితి. శివ, నా మాట విను. పంతాలకి పోవడానికి ఇది సమయం కాదు. యమజ పరిస్థితి ఎలా ఉందో మనకు తెలియదు. ఒక్కసారి వెళ్ళి చూసొస్తాను. అత్తయ్య, మనం కంగారు పడేంతగా అక్కడేమీ జరగడం లేదు. ఆ యమజ కావాలనే వాళ్ళతో ఫోన్ చేయిస్తుంది. స్నేహ, నువ్వైనా చెప్పమ్మా. ఒక్కసారి వెళ్ళి చూసొస్తాను. లేదమ్మా, నిన్నెక్కడికి పంపించాం?